మోంతా తుఫాన్ ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. తెల్లవారుజామున అంటే 5 గంటల సమయంలో కుండపోత వర్షం విశాఖపట్నాన్ని ముంచెత్తింది. చాలా ప్రాంతాలు జలమయమైనవి. ప్రస్తుతం అయితే మనం కైలాసగిరి సమీపంలో ఉన్నాము. ఇక్కడ మనం తెన్నేటిపర్రు పక్కనే ఉన్న బీచ్ ఇది మనం చూస్తున్నాము. చాలా రఫ్గా ఉన్నాయి కెరటాలన్నీ కూడా. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఎక్కడా కూడా జనాలని స్టాగ్నేట్ కావద్దని చెప్తున్నారు. ఎక్కడికక్కడ పూర్తిగా సహాయక చర్యలు అయితే కనుక మొదలైనవి. ఎందుకంటే ఇప్పుడు అంటే దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అంటే ఇవాళ రాత్రి కానీ రేపు ఉదయం కానీ కొంచెం విండ్ ఎక్కువగా ఉంటుంది, అంటే గాలులు ఎక్కువగా ఉంటాయి. రేపు సాయంత్రానికి మొత్తం తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మోంతా పైన అంచనాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భారీ నష్టం అనేది ఉండకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మనం ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో గమనించవచ్చు. కెరటాలు అవి చాలా భయంకరంగా వస్తున్నాయి. అలాగే గాలులు కూడా ఎక్కువగా వేస్తున్నాయి. ప్రస్తుతం అయితే గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. మనం చూడొచ్చు పైకప్పులు కూడా ఎగురుతున్న నేపథ్యం మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది అక్కడ పైకప్పులు తొలగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే కనుక వాతావరణ సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం విశాఖపట్నానికి దూరంగా అంటే దాదాపుగా ఒక 200 కిలోమీటర్ల దూరంలో మాత్రమే కేంద్రీకృతమైన తుఫాను. అలాగే కాకినాడలో తీరం దాటి ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా కాకినాడ ప్రాంతం మాత్రం రేపు అల్లకల్లోలంగా ఉంటుందని సమాచారం ఉంది. కాకినాడ ప్రాంతం నుంచి తునిలోపు తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే అప్రమత్తంగా ఉండాలని, ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఏదైనప్పటికీ తుఫాను ప్రభావం ఈరోజు రేపు అంటే దాదాపుగా ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు చెప్తున్నారు.